ఈ యూరాలజీ నెఫ్రాలజీ కొంత సిక్ పేషెంట్స్ వచ్చినప్పుడు అంటే మనకి ఐసీయూలో కూడా డాక్టర్ క్రిటికల్ కేర్ నుంచి సర్వీసెస్ ఇస్తాం. అన్కంట్రోల్ షుగర్, ఇంకొకటి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ యూస్ చేయడం కానివ్వండి, పెయిన్ కిల్లర్స్ యూస్ చేయడం కానివ్వండి, ఇంజెక్షన్స్ యూజ్ చేయడం కానివ్వండి విలేజ్ లెవెల్ లోపల. సో దానివల్ల ఏంటంటే పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేసరికి కూడా చాలా సివియర్గా లైక్ సీరం క్రియాటిన్ అని అంటారు. మనకు ఏంటంటే కిడ్నీకి సంబంధించినటువంటి బ్లడ్ టెస్ట్ అది అప్పుడు మన దగ్గరకు వచ్చేసేంత వరకు చాలా మటుకు పెరిగిపోతూ ఉంటుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే ముందుగా ల్యాబ్ టెస్ట్ చేయించుకోవడంతో చాలా మట్టుకు మనకు కిడ్నీ ప్రాబ్లమ్ చాలా మటుకు ప్రివెంట్ చేసుకోవాల్సినటువంటిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ షుగర్ ఎక్కువ ఉన్నా కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. సో బ్యాలెన్స్ డైట్, షుగర్ డయాబెటిక్ డైట్ తీసుకోవడము, రెండవది డాక్టర్స్ చెప్పినట్టుగా షుగర్ మెడికేషన్స్ వాడడము, సాల్ట్ రిస్ట్రిక్ట్ చేసుకోవడము, స్వీట్స్ రిస్ట్రిక్ట్ చేసుకోవడము, బ్లడ్ ప్రెషర్ని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవడము, ఇవన్నీ కూడా మనకు డయాబెటిక్స్ బీపీతో పాటుగా దీని ఎఫెక్ట్ కిడ్నీ పైన చాలా మట్టుకు మనం తగ్గించుకోవాల్సినటువంటి వీలు ఉంటుంది. అండ్ టైమ్లీగా అల్ట్రాసౌండ్ చేయించుకోవడము, మనకు రొటీన్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఒక 40 years పైబడిన వాళ్ళు అందరూ కూడా లైక్ షుగర్కి సంబంధించింది, కిడ్నీకి సంబంధించింది, కొలెస్ట్రాల్కి సంబంధించింది ఒక ఈసీజీ ఇవన్నీ చేయించుకుంటే చాలా మటుకు మనకు లేటెస్ట్ స్టేజ్లో కూడా వాటి రాకుండా ప్రివెంట్ చేసుకునేటువంటి ఆస్కారం చాలా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటి అంటే డైట్ అనేది చాలా మెయిన్. ఈ కిడ్నీ పేషెంట్స్లో కూడా సాల్ట్ చాలా తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ ఎక్కువ తీసుకోవడంలో కూడా కిడ్నీ పైన లోడ్ పడే అవకాశం పడి ఉంటుంది. కిడ్నీ యాజ్ సెల్ఫ్ అది హార్ట్ పైన కానీ మిగతా అన్ని ఆర్గన్స్ పైన కూడా దానిపైన ప్రెషర్ పడుతుంది. సో మనం ఖచ్చితంగా కిడ్నీస్ క్రియాటిన్ ఇవి క్రియాటినైన్, యూరిన్ టెస్ట్, మనకు కిడ్నీ స్టోన్ ఉందా లేదా చూసుకోవడము, ఇవన్నీ చేయించుకుంటూ ఉంటే అట్లీస్ట్ కిడ్నీని మనము ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళం అవుతాము. కిడ్నీ గురించి ఆ మెడికేషన్ చూసుకుంటూ ఉంటే లేటర్ ఆన్ స్టేజ్ కిడ్నీ ఫెయిల్యూర్కి మనం చేయకుండా ఉండగలుగుతాము. థ్యాంక్ యూ అండి. అనుకుంటున్నారు. సో ఆ విలేజ్లో దగ్గరలో ఎక్కడున్న పిఎస్సికి వెళ్ళి స్టమక్ వాష్ చేయించుకోవాలి. 4 liters 3 liters నార్మల్ సెలైన్ తోటి. దాని తర్వాత దగ్గరలో ఉన్న ఏదైనా హాస్పిటల్ జగిత్యాల కానీ కరీంనగర్ కానీ పంపిస్తే మనం చార్కోల్ పౌడర్ అనేది ఉంటుంది. అది ఇచ్చేస్తే ఏంటంటే ఫర్దర్గా పేగులోకి అతుక్కున్నది కూడా మోషన్ వెళ్ళిపోతుంది. బ్లడ్లో కలిసి తీసేయడానికి మన దగ్గర స్పెషల్ ఫిల్టర్ ఉంది. సో ఈ 3-4 పద్ధతులు కరెక్ట్ టైంలో అంటే వితిన్ 4 to 6 hours చేస్తే బ్రతికే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే 2019లో చాలామంది చనిపోతుంది. ఎప్పుడో ఒకసారి ఒక్కొక్కరు బతికేవాళ్ళు. ఇప్పుడు లాస్ట్ ఉంటారు. ఎందుకు అంటే 6 months తర్వాత చనిపోయిన వాళ్ళకి ఏంటంటే లంగ్ అనేది స్టిఫ్ అయిపోయి వాళ్ళకి రైట్ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. సో 6 months తర్వాత చనిపోతున్నారంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు సైన్స్ చాలా అడ్వాన్స్ అయింది. సో వాళ్ళకి లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే కొంచెం బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఇంత దూరం ఇంత పెద్ద వరకు వెళ్ళకుండా మనకి ఏంటంటే చాలా సింపుల్గా అయ్యో అంటే వెళ్ళాల వద్ద హాస్పిటల్కి అన్న డైలమాలో చాలామంది ఉంటున్నారు. అంటే తీసుకున్న వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఖర్చు అవుతుందని భయపడుతున్నారు. సో దీనికి ఏంటంటే ఫస్ట్ అంటే దగ్గరలోని చిన్న హాస్పిటల్ తీసుకెళ్ళి స్టమక్ వాష్ చేపియాలి. స్టమక్ వాష్ చేపిస్తే అంటే కడుపులో అది గ్రీన్ కలర్ వస్తుంది, వైట్ టు గ్రీన్ కలర్ వస్తుంది, బ్లూ కలర్ టు ఆ మొత్తం క్లియర్ అయ్యే వరకు స్టమక్ వాష్ చేపించి దగ్గరలో ఉన్న మన ఫిజిషియన్ దగ్గర పంపించాలి. వాళ్ళు డెక్సామిథాజోన్ అని తర్వాత చార్కోల్ పౌడర్ అని స్టమక్లోకి ఇచ్చి ఫిల్టర్ ఉన్న హాస్పిటల్ పంపించాలి. ఇట్లా చేస్తే అంటే 4 to 6 hours లోపల మనం ట్రీట్మెంట్ అనేది ఇనిషియేట్ చేస్తే ఇంతమంది గడ్డి మందు అంటే 100% చచ్చిపోయే దగ్గర నుంచి 20% మంది బ్రతికే వరకు వచ్చింది. సో మనం ఇంకొంచెం దీంట్లో కూడా కొంచెం అసలు గడ్డి మందుకు అంటే సైన్స్ ఇంత డెవలప్ అయింది, అసలు గడ్డి మందు విరుగుడు ఎందుకు లేదని మీకు చాలామందికి డౌట్ రావచ్చు. ఎందుకు అంటే దీని ఎఫెక్ట్ చాలా ఉండడం వల్ల US UKలో 10 years దీన్ని బ్యాన్ చేశారు యాక్చువల్గా, దీనికి 2015 బిఫోర్. సో మనకి రీసెర్చ్ మెడిసిన్స్ అన్నీ కూడా US అక్కడ నుంచి రావాలి. సో అక్కడ వాళ్ళు దీని మీద రీసెర్చ్ లేకపోవడం వల్ల దీనికి విరుగుడు అనేది లేదు. ఇప్పుడు ఎండోసల్ఫాన్, గులికన్, ఎల్డ్రిన్ అనేవి ఎంత వెంటిలేటర్ వరకు వెళ్ళినా కూడా మనం దానికి సపరేట్గా మెడిసిన్స్ ఉండే విరుగుడు అనేవి అవి ఇస్తే ఏంటంటే వెంటిలేటర్ వెళ్ళిన పేషెంట్ కూడా బయటకు వస్తారు. మెడికల్ కేర్ కన్సల్టెంట్, మెడికవర్ హాస్పిటల్స్, కరీంనగర్. సో చాలామంది ఏంటంటే ఏదైనా కానీ సరే చిన్న సిమ్టమ్స్ ఉండి ఏదైనా ఫీవర్ కానీ యూరిన్లో మంట కానీ లేకపోతే కడుపులో నొప్పి కానీ ఏవైనా అలా సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే యూజువల్లీ నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేసేసి ఏముందిలే తగ్గిపోతుందిలే అని చెప్పేసి ఇంట్లోనే హోమ్ ట్రీట్మెంట్ తీసుకోవడం అలాంటివి
అలాంటివి చేస్తుంటారు. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల లాస్ట్ స్టేజ్ అంటే ఫైనల్గా బాడీలో ఇన్ఫెక్షన్ అంతా స్ప్రెడ్ అయ్యి కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయ్యి మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి సీరియస్ కండిషన్లో వస్తారనమాట. సో అటువంటప్పుడు ఏంటంటే మన ప్రయత్నం కింద మనం అన్నీ చేస్తాము. సో దట్ ఈజ్ ఏంటంటే అంత సివియర్గా ఉన్నప్పుడు బయటకు వచ్చే అవకాశాలు అనేవి తక్కువ ఉంటాయి. మనం అర్లీగా టైమ్లీ ఇంటర్వెన్షన్ అనేది టైమ్లీ యాంటీబయాటిక్స్ కానీ హాస్పిటల్ ఐసీయూ అడ్మిషన్ కానీ అలా చేసుకున్నాము అంటే సో ఐసీయూలో 24/7 క్రిటికల్ కేర్ సర్వీసెస్ అనేది ఉంటుంది. క్రిటికల్ కేర్ కన్సల్టెంట్స్ మానిటర్ అది చేసుకుంటూ పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, హీమోడైనమిక్స్ అంటే బీపీ, షుగర్, యూరిన్ అవుట్పుట్ అవన్నీ ఎలా ఉన్నాయో చూసుకొని దాని ప్రకారంగా యాంటీబయాటిక్స్ అవన్నీ ఇచ్చి సో బయటికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో చాలామంది ఏమనుకుంటారంటే ఐసీయూలో అడ్మిషన్ అవ్వగానే అమ్మో ఐసీయూ అడ్మిషన్ అంటే పేషెంట్ ఇంకా బయటికి రారు, వెంటిలేటర్ రిక్వైర్మెంట్ ఉంది, వెంటిలేటర్ మీద పెడుతున్నాము అంటే ఇంకా చనిపోతారు, బయటికి రారు అనే అపోహ చాలామందికి ఉంటుందన్నమాట. సో అదంతా ఏంటంటే పేషెంట్ టు పేషెంట్ కండిషన్ని బట్టి మనకు ఉంటుందన్నమాట. సో వాళ్ళు వచ్చిన సివియారిటీ దాని ప్రకారంగా ఎవరు బయటికి వస్తారు, ఎవరు సీరియస్ అవుతారు అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అలాంగ్ విత్ ద వెంటిలేటర్ కాకుండా ఇన్ఫెక్షన్ సివియారిటీ ఎక్కువైనప్పుడు ఏంటంటే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ తగ్గడము, బ్లడ్ ప్రెషర్కి ఇంక్రీజ్ చేసే మెడికేషన్స్ అవ్వడం, అంటే ఆర్గన్ సపోర్ట్ షాక్లో ఉన్నప్పుడు సో ఫ్లూయిడ్స్ ఇచ్చుకుంటూ అండ్ ఇంకా బీపీ మెడికేషన్స్ ఇచ్చుకుంటూ అవన్నీ మేము మానిటర్ చేసుకుంటూ ఉంటాము. ఇన్ కేస్ ఒక్కొక్కసారి అవసరం పడితే డయాలసిస్ కూడా అవసరం పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే యూరిన్ సరిగా రావట్లేదు, కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు, లంగ్స్లో వాటర్ అలా ఎక్కువ ఉన్నప్పుడు డయాలసిస్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ చాలామంది కూడా డయాలసిస్ అనగానే అదొక అపోహలాగా ఉంటుంది. డయాలసిస్ అంటే ఇంక ఇది ఫైనల్ స్టేజ్, లైఫ్ లాంగ్ డయాలసిస్ అవసరము చేసుకోవాల్సి అని అనుకుంటారు. కానీ కండిషన్ని బట్టి ఉంటుంది. ఒక్కోసారి కొంతమందికి ఓన్లీ ఆ ఇన్ఫెక్షన్ సివియారిటీని కంట్రోల్ చేసుకోవడానికి ఆ 1 to 2 సెషన్స్ అవసరం పడుతుండొచ్చు. బట్ ఎట్ లేటర్ స్టేజ్ కిడ్నీ అనేది బాగా ఇన్వాల్వ్ అయిందంటే అప్పుడు దాని ప్రకారంగా నెఫ్రాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని నెక్స్ట్ డయాలసిస్ ఎలా అవసరం ఉంటుంది ఏంటి అనేది దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుంటాం. హలో, నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్ని మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్లో. ఇవాళ మనం కిడ్నీ స్టోన్స్ గురించి అది ఎఫెక్ట్ చేసే వాటి గురించి మాట్లాడదామండి. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఎలా ఉంటారంటే కిడ్నీ స్టోన్స్ పడ్డాక చాలా రోజుల వరకు రారనమాట. ఇందాక సార్ అన్నట్టు మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ వేసుకొని వాటితోనే గడిపేస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఆ పెయిన్ కూడా రావడం కూడా ఆగిపోద్ది అనమాట. సో లోపల అయ్యే డ్యామేజ్ చాలా మటుకు లోపల జరిగిపోతుంటుంది. వాళ్ళు ఎప్పుడు వస్తారా అంటే మొత్తం కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయ్యే స్టేజ్లో వస్తారనమాట. అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది అనమాట. ఒకవేళ స్టోన్ తీసినా కిడ్నీ బతికే పరిస్థితి కూడా ఉండదన్నమాట. అలాంటి స్టేజెస్లో వస్తుంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే స్టోన్కి వచ్చినప్పుడు దానికి మందులు వాడుకోవడం మంచిదే, కానీ ఎన్ని రోజులు వాడాలి అనేది కూడా వాళ్ళకి తెలవాలి. సో మ్యాక్సిమం లిటరేచర్ ప్రకారం ఏంటంటే 2 to 4 weeks వరకు స్టోన్ కూడా ఇరుక్కోకూడదు అనమాట. అంటే